హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషను, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ అంటే పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేయడం, ఇంకా కాళ్ళగోళ్ళు, ఆ తర్వాత మేము పెళ్లి మండపానికి వెళ్ళటం. మెయిన్ అకేషన్ రాఖీ సెలబ్రేషను. నా లైఫ్లోనే ఫస్ట్ టైం రాఖీ టై చేశాను. సో ఆ సంగతులు, ఆ సరదాలు అవన్నీ ఈ వీడియోలో చూసేయచ్చు మీరు. ఇంకా పెళ్లి రోజు పొద్దున్నే దీపారాధన ఉంటుంది కదండి, చాలామందికి ఉంటుంది, నాకు తెలిసి మాకు కూడా ఉందన్నమాట. పొద్దున్నే 4-4:30 కల్లా చక్కగా దీపారాధన అయితే మొదలు పెడతారు. మేము కూడా 4 గంటలకు లేచి రెడీ అయిపోయి అందరం వచ్చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కలిసి అఖండ దీపం వెలిగిస్తారు కదా, దానిలోకి ఒత్తి ఎక్కడో మిస్ అయిందనమాట. సో ఆ ఒత్తి ప్రిపేర్ చేయడం కోసం అందరూ చక్కగా కుస్తీలు పడుతూ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే అసలు చెప్పాలి, అక్క వాళ్ళ ఇంట్లో నుంచి సన్ రైజ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందంటే, కొండల మధ్యలో నుంచి వాళ్ళు ఏసీ కోసం ఆ విండో ఏదో తీయించేసి మళ్ళీ పెట్టించలేదంట. అసలు అందులో నుంచి అలా డైరెక్ట్ చూస్తుంటే నాకైతే ఒక స్ట్రాంగ్ కాఫీ కప్పు పట్టుకుని అక్కడ అలా కూర్చుండిపోవాలనిపించేసింది అనమాట. అంత నచ్చేసింది ఆ వ్యూ అయితే. వీళ్ళ ఇంటికి చుట్టుపక్కల అంతా కొండలే, అసలు గ్రీనరీ కానీ ఆ వ్యూ కానీ ఎంత బాగా అనిపిస్తుందో. సరే ఇంకా నేనే అందరినీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. నన్ను కూడా కాసేపు అలా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి మా బావగారు వాళ్ళ అమ్మాయికి ఇచ్చి, అమ్మ వీడియో తీసి పెట్టరా అని చెప్పి ఇచ్చాను. అదేమో దానికి నచ్చినట్టు కొంత లాంగ్ షాట్, కొందరినేమో మరీ క్లోజ్ షాట్, దానికి నచ్చినట్టు తీసేసింది అనమాట. ఇదిగోండి ఈ పాపే. సో ఇంకా కొంచెం డిలీట్ చేసి కొంచెం అలా యాడ్ చేశాను. ఇంకా పొద్దున్నే అంటే పైగా ఈ పెళ్ళి అంటే ఇంకా హడావుడి చెప్పక్కర్లేదు కదా. పెళ్లి పనులు అంటే దీపారాధన అది అవుతూ ఉన్నాయి, ఇంకా అక్కడ ప్రాసెస్ నడుస్తూ ఉంది. 1 by 1 అందరూ స్నానాలు చేసి వస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మేము ఆ పాపని, అలాగే నాకన్నా పెద్దవాళ్ళు, మా తోడికోడళ్ళు, అన్నయ్య, వదిలిన వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. నేను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి ఓన్లీ నేను ఆ పాపను ఒక్కదాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఫస్ట్ అయితే మేము ఆడవాళ్ళం రెడీ అయిపోయి వచ్చాము, ఇంకా తర్వాత జెంట్స్ రెడీ అయ్యి వచ్చారు. సో అట్లా 1 by 1 అనమాట. పిల్లలు అయితే స్టిల్ ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు మరీ అంత ఎర్లీగా లేవలేరు కదా, పైగా నైట్ పడుకోవడమే 12:30 అట్లా అయినట్టుంది. కొత్త ప్లేస్ కదా, పడుకున్న వెంటనే నిద్ర రాదు. అలా వెంటనే తెల్లారిపోయినట్టు అనిపించేసింది. ఇంకా లేచి లేవగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇంక ఇక్కడ కూడా మా బావగారు వాళ్ళ పాపే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉందనమాట. వచ్చిన వాళ్ళందరినీ తీయమ్మా అంటే తీస్తుంది. సరే ఇక్కడ అలా కొంచెం ఉంచానమాట, అందరూ కనిపిస్తున్నారు కదా అని చెప్పి. కొన్ని అయితే మరీ క్లోజ్ షాట్లు తీసేసింది. సరే చూడటానికి కూడా మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, ఎలా ఉన్నది వీడియో పెట్టావేంటి అని చెప్పి. సో కొన్ని తీసేసి కొంత వీడియో మాత్రం ఉంచానన్నమాట. ఇంత హడావుల్లో కూడా వీడియో తీయటం అవసరమా అని అనుకోకండి, ఒక మెమరీలా ఉంటుందని చెప్పి అలా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమరీస్ కదా. సో అందరూ ఒక 1 ఫ్రేమ్లో వచ్చి ఆ సందడి అవన్నీ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, మన పెదవుల మీద స్మైల్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా చెప్పాను కదా, ఆ రోజు రాకి ఇంకా అందరం ఉన్నాం అక్కడ. కజిన్స్ అంటే మా ఆడపడుచులు ఉన్నారు, మేము ఉన్నాం, ఇంకా పిల్లలు అందరూ. సరే ఇంకా ఒక ఆడపడుచు అందనమాట, అందరం కట్టేద్దాము అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి మా వారికి ఫోన్ చేసి ఒక 50 రాఖీలు అయితే తెచ్చేయని చెప్పి 50 రాఖీలు తెప్పించేశాను. ఇంకా అవన్నీ సర్దుకుని కింద బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం అందరం. మళ్ళీ అనుషాన్ తీయలేదు ఏంటి అని, ఎందుకు గుర్తుండవు బలేదానివి, నువ్వు ఫేవరెట్. గట్టిగా అంటది, ఇస్తుందా గట్టిగా. అయినా అవే పంపమంటున్నారు. ఇంకా చెప్పాను కదండి, ఒక ఆడపడుచు వాళ్ళు రాలేదు, ఒక ఫ్యామిలీ మిస్ అయ్యారని చెప్పి. ఆ అన్నయ్య అయితే పాప పెళ్ళిని బాగా మిస్ అవుతున్నారనమాట. సో ఎవరెవరు వచ్చారు ఏంటి అవన్నీ క్యాప్చర్ చేసి పంపించమ్మా అంటే ఇంకా అలా చిన్నగా తీసి ఆయనకి సెండ్ చేస్తూ ఉన్నానమాట. ఇంక ఇక్కడైతే అందరం కలిసి పెళ్లి కూతురుని చేస్తూ ఉన్నాము. చెప్పాను కదా మేనమామలు అందరం కలిసి నెక్స్ట్ డే చేస్తామని చెప్పి. సో ఈ రోజు అనమాట ఇంకా కాళ్ళకి పారాణి అది పెట్టి చక్కగా బొట్టు పెట్టి పాపని రెడీ చేసి ఇంకా చీర సారా పెడుతూ ఉన్నాం అనమాట. తోడుకోడళ్ళం, ఒక తోడుకోడలు మిస్ అయ్యింది చెప్పాను కదా, తను ప్రెగ్నెంట్ అనమాట. సో అందువల్ల రాలేకపోయింది. మిగిలిన అందరం కలిసి ఇస్తూ ఉన్నాము.
ఇంకా అలా ఫ్యామిలీలుగా ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఎంత హడావుడిగా ఉందంటే ఇక్కడ ముహూర్తం అనమాట. అంటే 12 లోపు పాపని ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట, కళ్యాణ మండపానికి. అప్పటి వరకు కొంచెం ఆరాంగా స్లోగా చేసుకుంటూ వచ్చాం. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వెనకాల, ఇంత లేట్ చేశారు, టైం అయిపోతుందని చెప్పి ఎంత కంగారు పెట్టారో. అయినా అలా పెట్టేవాళ్ళు ఉండాలండి, అప్పుడే అన్ని పనులు టైంకి అవుతాయి. సో ఎంత ఫటాఫట్గా చేస్తున్నామంటే ఇంకా అక్కడ పెళ్లి కూతురు చేయడం అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కాళ్ళగోళ్ళు అనమాట. మామూలుగా మా ఫ్యామిలీలో అయితే మా పుట్టింటి సైడు ఆడవాళ్ళకు ఉండవు, మగవాళ్ళకు మాత్రమే కాళ్ళగోళ్ళు ఉంటాయి. బట్ ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా కాళ్ళగోళ్ళు ఇది కోసం రెడీ చేస్తూ ఉన్నాము. తలొకటి ఫటాఫట్గా అనమాట. ఒకళ్ళు అది తీసుకురావటం, ఒకళ్ళు ఇది సర్దటం, ఎందుకంటే టైం అయిపోతుంది. మళ్ళీ కాళ్ళగోళ్ళు ప్రాసెస్ చాలా టైం పడుతుంది. అదంతా అయ్యాక మళ్ళీ తను స్నానం చేసి రెడీ అయ్యి 12 లోపు వెళ్ళిపోవాలంటే ఆల్మోస్ట్ అప్పటికే 10:30 సమ్ దాటిపోయింది, 11 అయిపోయింది. ఈ కాళ్ళగోళ్ళను కూడా ఎంత ఫాస్ట్గా అంటే అసలు ఫటాఫట్గా కానిచ్చేసాం అనమాట. అలా అని చెప్పి అన్నీ చేయకుండా ఉండలేం కదా, అన్నీ ఫాలో అవ్వాలి. కొంచెం టైం ఏంటంటే ఫాస్ట్గా ఇచ్చేసారనమాట. మామూలుగా అయితే ఒక్కొక్కళ్ళు స్లోగా రాయటం, ఆ ఫోటో పర్సన్ ఏమో ఇలా నించోండి అలా నించోండి అని చెప్పడం, అవే టైం టేకింగ్ కదా. బట్ అలా ఏం లేకుండా ఎలా వస్తే అలా ఫోటోలు తీసేసుకోండి, అందరూ చక్కచక్క రాసేయండి అని చెప్పారనమాట. అందుకే మేము కూడా ఫటాఫట్గా రాసేస్తూ ఉన్నాము. నలుగు పెట్టడం, కాళ్ళగోళ్ళు తంతు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా అలా అనమాట, నలుగు పెట్టేసి చక్కగా తలకి నూనె పెట్టేసి ఆ పాపకి అలా దిష్టి తీసి అవి వేయటం. ఇంకా తర్వాత కాళ్ళగోళ్ళు తీసే పర్సన్ వచ్చి చేతికి కాళ్ళకి గోళ్ళు అవి తీసి, ఏం లేదండి ఇప్పుడైతే పార్లర్లు అవన్నీ వచ్చేసినాయి కాబట్టి పెళ్లి కూతురుని రెడీ చేయడానికి చక్కగా ముందెళ్ళి ఫేషియల్స్ ఇవన్నీ చేయించేసుకుంటారు. ఇదివరకు రోజుల్లో అవేం లేవు కదా, అందుకని పెళ్లికి సిద్ధం చేయడానికి ఇవన్నీ అనమాట. అంటే తనని చక్కగా క్లీన్గా చేయడం, ఉన్న కాళ్ళగోళ్ళు చేతి గోళ్ళు ఇవన్నీ తీసేయటం, తలకి చక్కగా మసాజ్, నూనెతో మసాజ్ లాగా చేయటం, అలాగే ఒంటికి నలుగు పెట్టడం, ఇవన్నీ చేశాక పెళ్లి కూతురికి ఆ కళ వచ్చేస్తుంది. పెళ్లి చేయడానికి చక్కగా ఆ గ్లో అది వస్తుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చాయి కాబట్టి వీటి అవసరం అంత లేకపోయినా, బట్ ఇవన్నీ మన ఫార్మాలిటీస్, మనం చేయాల్సిన పద్ధతులు కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఆలోచిస్తే నాకు అలా అనిపించింది అనమాట. ఇప్పుడు అన్ని సర్వీసులు పార్లర్లో వచ్చేసినాయి కానీ ఇదివరకు లేవు కదా. సో ఈ పెడిక్యూరు, మెనిక్యూరు, ఫేషియల్స్ ఇవన్నీ కలిపి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదన్నట్టు చేసేవాళ్ళు అనమాట. మొత్తానికి కాళ్ళగోళ్ళదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తలంబ్రాల బియ్యం రెడీ చేసుకుంటూ ఉన్నాము. వాటికి కూడా కొలత ఉంటుంది. అబ్బాయి వాళ్ళు తెస్తారు, అమ్మాయి వాళ్ళు కూడా తీసుకెళ్తారు కదా, వాటికి కూడా ఒక కొలత ప్రకారం పోయాలన్నమాట. ఇంకా అమ్మాయిని అయితే లేపి స్నానానికి పంపించేసాము. తను స్నానం చేసి వచ్చేలోగా ఇవన్నీ కానిచ్చుకుంటే వచ్చాక తనని రెడీ చేయొచ్చు అని చెప్పి నిజంగా ఎంత ఫాస్ట్గా రెడీ చేసామంటే గంటలోపు ఈ కాళ్ళగోళ్ళు పిల్లని రెడీ చేయడం, మేము అక్కడికి వెళ్ళిపోవటం అంతా జరిగిపోయింది. మనమేమో టైం ఉంది అనుకుంటాము, తీరా దగ్గరకు వచ్చేటప్పటికి ఆ టైం పరిగెత్తేస్తుంది. దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలని అర్థమైందనమాట. సో ఫటాఫట్గా తలొక పని చేస్తూ ఉన్నారు. తలంబ్రాలు ఏంటంటే మేళతాళాలతో కలపాలి, ఇంకా వాళ్ళని కూడా ఉండమని చెప్పి ఇవి రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అడుగు మరి ఆమెని, అయినా వివేక దక్షిణ ఏం బెటర్ ఏమో. ఇక్కడ మేనమామ వాళ్ళు ఇవ్వాలంటండి ఆ తలంబ్రాల బియ్యం, ఆ సారే అది అంతా. సో అందుకని చెప్పి మేము ఇస్తూ ఉన్నాము, తోడుకోవడం అందరం కలిసి. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా. సో అట్లా అక్కడైతే మేనమామ వాళ్ళు జరపాలంట వాటికి సంబంధించినవన్నీ. ఇంకా తలంబ్రాల్లో కలపడానికి ముత్యం, పగడం, అలాగే రాముల వారికి శ్రీరామనవమి అప్పుడు మనకి కళ్యాణం చేసిన అక్షింతలు అవి తీసుకొచ్చి ఉంచుకుంటాం కదా. అంటే ఇంట్లో పెళ్లి జరుగుతుంది లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి అక్షింతలు తెచ్చి ఉంచుకుంటారనమాట. అవి కూడా ఈ తలంబ్రాల్లో కలుపుతారు. సో అట్లా అవన్నీ వేసి కొంచెం ఆవు నెయ్యి, కొంచెం ఆవు పాలు, పసుపు, ఇంకా ముత్యం, పగడం, ఇలా స్వామివారి అక్షింతలు ఇవన్నీ కలుపుతూ ఉన్నారు ముత్తైదులు. ముందు పెద్దవాళ్ళు ఒక 5గురు కలిపితే తర్వాత ఇంకా అట్లా మిగిలిన వాళ్ళు కలపొచ్చు అని చెప్పి ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళు కలుపుతూ ఉన్నారనమాట. కొంచెం మల్లె పువ్వులు కూడా కంపల్సరీ, ముందే వేస్తే వాడిపోతాయి కానీ బట్ శాస్త్రానికి కొంచెం వేసి కలిపి మిగిలిన తర్వాత అక్కడికి వెళ్ళాక అలా కలుపుకోవచ్చు. ఇంక ఇదేంటంటే మంగళసూత్రాలు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నారనమాట. దానికోసం రెడీ చేస్తూ ఉన్నాము. సూత్రాలు ఇంట్లో ఉంచుకోం కదా, ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంచి పెళ్లి రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా. సో దానికోసం అనమాట. తేవచ్చు, పాడుకోవచ్చు. మేనమావలోనూ వాళ్ళ నాన్న పెదనాళ్ళు వెళ్ళమను కాదా, అంతే.
ఒట్టిగా వెళ్ళకూడదు కదా, సో అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం దక్షిణ, అలాగే పసుపు కుంకుమ తాంబూలం అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇలా ఒక దుప్పటిని కర్రతో ఇలా పైకి లేపి 4 మూలల నలుగురు పట్టుకుని మధ్యలో ఆ పళ్ళెం ఒక పర్సన్ పట్టుకుని అట్లా అయిన వాళ్ళంటే నాన్న, పెదనాన్నలు, మేనమామలు, బాబాయిలు ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా తాతయ్యలు అలా పెద్దవాళ్ళని ముందు పెట్టి తీసుకెళ్తారనమాట. సో అట్లా వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు ఇంకా పళ్ళెం అది పట్టుకుని. ఇంక ఇదిగోండి తోటి పెళ్లి కూతురు ఎంత ముద్దుగుందో, అదిగో చూసారా, అసలు అలా వచ్చి నన్ను హగ్ చేసుకుంది. అసలు ఇంకా నాకైతే మాటలు లేవన్నమాట. ఎంత సంతోషంగా అనిపించేసిందో బుజ్జి తల్లి. నేను నచ్చానా అంటే నచ్చాను అని చెప్పి అంటుంది. చాలా బాగా అనిపించింది ఆ పాపతో మాత్రం బాండింగ్. అది కొంచెం సేపు అయినా కానీ అదేదో అంటారు కదా, అలా చాలా టచింగ్ అనిపించింది అనమాట. ఇంకా పాప కూడా స్నానం చేసి వచ్చేసింది. తనను కూడా ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తున్నామంటే, ఒక పక్క మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా వచ్చి అరుస్తూ ఉన్నారు, ఇంకెంతసేపు అని. అస్సలు ఎంత హ్యూమిడిటీ ఉందంటే, వైజాగ్ ఏ సీజన్లో అయినా హ్యూమిడిటీ కంపల్సరీనేమో. అసలు మేమైతే మరి జిడ్డు గారిపోయి ఉన్నాం అనమాట. ఇంకా తనని ఫటాఫట్గా రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ కాదులేండి, ఇంకా ఇన్ టైంలోనే వెళ్ళిపోయాము మండపంకి. అయితే హ్యాపీగా అనిపించింది, ఎంత ఫాస్ట్గా చేసినా చక్కగా అన్నీ చేసాము, ఇన్ టైంలో వెళ్ళిపోయాము అని చెప్పి. ఇలా పాపని కళ్యాణ మండపంకి తీసుకెళ్ళటానికి కూడా మేనమామ భార్యలు, మేనత్త అలా తీసుకెళ్ళాలంట. సో అందుకని చెప్పి ఈమెయితే పెళ్లి కూతురు మేనత్త, ఇంకా తను, మేము తోడికోడళ్ళం, అలాగే పిల్ల నానమ్మ అందరం కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా కార్కి అయితే పిల్ల, అమ్మ, నానమ్మ ఎదురొచ్చారు చక్కగా. ఆ తర్వాత ఏమో గోమాత ఫ్యామిలీ ఎదురొచ్చింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. చక్కగా అన్నీ నిర్విఘ్నంగా జరిగాయి, చాలా సంతోషంగా. చూసారు కదా, ఆవు ఫ్యామిలీ అంతా అనమాట 1 by 1 వస్తూ ఉన్నాయి. మొత్తానికి పెద్దవాళ్ళు పెట్టిన ముహూర్తం లోపు 12 లోపు అయితే వచ్చేసాం చక్కగా. అక్కడైతే కాలు పెట్టేసింది పెళ్లి కూతురు. మేము వచ్చేసాం కానీ వీడియోగ్రాఫర్ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళే వెనకాలే ఉండిపోయారు. సరే ఇంకా ఫస్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాము. మేము వచ్చి నించున్నాం, ఇంకా వాళ్ళు వచ్చారనమాట. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది, అవుతూ ఉంది. ఇంకా ఇక్కడే లంచ్ అది కూడా ఇక్కడే అనమాట. ఇంకా ఎర్లీగా వచ్చేస్తే కొంచెం టైం ఉంటుంది కదా, అన్నీ తీరిగ్గా సర్దుకోవచ్చు అని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే, నేను పెళ్లి కొడుకు నెంబర్ తీసుకుని నా ఫోన్ నుంచి చేసి కాసేపు అలా ఆట పట్టించాను అనమాట. సరదాగా ఉంటుంది కదా, బాగుంటాయి ఇలాంటి మెమరీస్. పాప మా పిల్లోడైతే నమ్మేశాడు. నేనేమన్నానంటే, నేను మీ కాలేజ్లో చదువుకున్నాను, మీతో కలిసి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదేంటి, నా ఫ్రెండ్స్ అందరికీ పంపించారంట, నాకు మాత్రం మీరు ఇన్విటేషన్ పంపించలేదు, నేను వైజాగ్ వచ్చాను, మీ పెళ్ళి వైజాగ్లోనేనంట కదా, నాకు ఇన్విటేషన్ పంపించండి, నా ఫ్యామిలీని తీసుకుని వస్తాను అని చెప్పి తనైతే నమ్మేసి చక్కగా ఇన్విటేషన్ పంపించేశారు. ఇంక తర్వాత ఏంటంటే, నేను అతని నేమ్ సేవ్ చేసుకున్నాక నా డీపీ కనిపించింది అనమాట. అప్పుడు గుర్తుపట్టేశారు. కానీ భలే సరదాగా అనిపించింది అసలు ఆ టైం మాత్రం. చక్కగా అలా కాసేపు ఫన్ జనరేట్ అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. ఇదిగోండి రాఖీ సెలబ్రేషను. చెప్పాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో రాఖీ కట్టాను అనమాట. ఆ రోజు మాకేంటంటే అసలు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి రాఖీ కట్టడం అది. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటే మళ్ళీ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని అదొక సెంటిమెంటు. ఇంకా అందుకని చెప్పి అసలు ఎప్పుడు కట్టలేదు. మన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మీ అన్నయ్యకి మీరు రాఖీ కట్టరా, భగిని హస్త భోజనంకి ఇంటికి పిలవరా అని చెప్పి. నాకేమో అవి అలవాటు లేవు కదండి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేస్తే ఏమో ఎందుకు అని చెప్పి ఇంకా నాకు అలా అలవాటు లేదనమాట. ఈవెన్ మా ఆడపడుచు కూడా కట్టదు మా వారికి రాఖీ. మేమేంటంటే తనని చీర కొనుక్కోమని అలా డబ్బులు ఇస్తూ ఉంటాం రాఖీకి, అంతే తప్ప రాఖీగా తను కట్టదు. ఇంకా మా చిన్నాడపడుచు మాత్రం అందరికీ కడుతూ ఉంటుంది. అంటే అప్పుడున్న అవైలబిలిటీని బట్టి తను చిన్నప్పటి నుంచి కడుతుంది. సో ఇంకా తను ఆ రోజు ఉండి ఇవాళ అందరికీ కట్టాల్సిందే, అందరూ ఉన్నారని చెప్పి ఇంకా తను స్టార్ట్ చేసిందనమాట. అలా తను అందరికీ కట్టడం, మేము కూడా మా అన్నయ్యలకి అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్కి కట్టాము. సో అట్లా ఈ రాఖీ పండుగ అన్నది ఒక పెద్ద పండగలా అయిపోయింది మాకైతే.
అసలు ఇలాంటి ఇంత పెద్దగా ఈ రాఖీని సెలబ్రేట్ చేసుకోవడం మళ్ళీ జరగదేమో, జరగాలని కోరుకుంటున్నాను. అంత బాగా అనిపించింది. అందరూ మేమేమో మా ఆడపడుచుల హస్బెండ్స్కి కడితే, మా ఆడపడుచులేమో ఇంకా మా బావగారుల వాళ్ళకి, మా వారికి, ఇంకా అట్లా వాళ్ళకి అన్నయ్యలు అయ్యే వాళ్ళకి వాళ్ళు, మా కన్నయ్యలు అయ్యే వాళ్ళకి మేము, అలా కట్టడం డబ్బులు తీసుకోవడం భలే. అసలు ఇక్కడ నేను వాయిస్ అంతా మ్యూట్ చేశాను కానీ ఎంత ఫన్ జనరేట్ అయిందంటే మామూలుగా కాదు. బట్ నిజంగా ఎంత హ్యాపీగానో అనిపించింది అట్లా అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం. సో అట్లా ఇంతవరకు రాఖీ కట్టను నేను, ఇంకా ఆ రోజు అలా కట్టేశాను అనమాట. ఇంకా మా ఆడపడుచు, ఇంకా మా తోడుకోడళ్ళు కూడా కట్టలేదు ఎవరు. అంటే మా సైడ్ ఇంకా మాకు అసలు అలా అలవాటు లేదు, ఇంకా కొత్త అలవాట్లు ఎందుకని చెప్పి చేసుకోలేదు. బట్ ఆ రోజు ఇంకా అలా అదేమో అంటారు కదా, శివుడు ఆజ్ఞలేందే చీమైనా కొట్టదని, ఆ రోజు మా ఆడపడుచుకి వచ్చిన ఆలోచన ఇలా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రాఖీనైతే. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా అందరూ కట్టేది అదంతా అయితే షేర్ చేయట్లేదు, ఎందుకంటే చాలా లెందీ వీడియో అనమాట. ఫోన్లో క్యాప్చర్ చేయడం చేశాను కానీ బట్ అంత లెందీ వీడియోని ఇందులో యాడ్ చేస్తే అది చాలా టైం అయిపోతుంది. అందుకని ఊరికే కొంచెం అలా హైలైట్స్ అన్నట్టు కొంచెం అలా షేర్ చేశాను. సో అలా కజిన్స్ అందరం కలిసి అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. వీళ్ళు ఇంకొక మరిది తోడుకోడలు. సో వీళ్ళు ఆ రోజు మార్నింగ్కి వచ్చారు, కొంచెం వాళ్ళు రెడీ అయ్యి రావటం అది టైం పట్టిందనమాట. అందుకనే ఫోటోల్లో ఇంతవరకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురు కూడా కట్టింది రాఖీ. తనకి ఓన్ బ్రదర్ ఉన్నాడు, అలాగే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కూడా తనకి బ్రదర్ అవుతాడు కదా. బట్ అదైతే నేను క్యాప్చర్ చేయలేదు, వాళ్ళు నేను ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు కట్టేశారనమాట, ఇంకా అది కుదరలేదు. సో అట్లా ఆ రోజు మంచి ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా అయిపోయింది అనమాట రాఖీ మాత్రం. ఇంకా మా తోడుకోడలు అందరం అనుకున్నాం వచ్చిన డబ్బులతో అందరం ఒకేలాంటి శారీస్ కొనుక్కుని ఏదైనా నెక్స్ట్ అకేషన్లో కట్టుకోవాలి గుర్తుగా అని చెప్పి. ఇంక ఇదిగోండి వీడు మా బావగారు అబ్బాయి. సో వీడికి మా ఆడపిల్లలు అందరూ కలిపి కూడా కట్టేస్తున్నారు. అలా మొత్తానికి గ్రూపులుగా రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మా సందడిలో ఇంకా మమ్మల్ని డామినేట్ చేసేలాగా నవ్వులు వినపడుతున్నాయి. ఏంటా అని చెప్పి చూస్తే ఇక్కడ అనమాట పెళ్లి తంతు. పెళ్లిలో పెళ్లి కొడుకు అలిగి కాశీకి వెళ్ళిపోతాననటం, బావమరిది బతిమాలటం ఇది ఉంటుంది కదా. అంటే ఇది కొన్ని వర్గాల్లో ఉంటుంది, మాకైతే ఉండదు. కానీ నాకు తెలిసి బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు వీళ్ళ ఫ్యామిలీస్లో ఉంటాయి అనుకుంటున్నాను. కానీ భలే సందడిగా అనిపించింది. పైనుంచి అలా మేము కూడా చూసి నవ్వుకుంటూ ఊరికే కొంచెం అలా క్యాప్చర్ చేశాను అనమాట, మీతో కూడా షేర్ చేద్దామని. ఏదైనా పెళ్లి తంతు అంటేనే అసలు ఎనలేని సందడి, చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఈ మ్యారేజెస్లో ఉండే ప్రతి తంతు కూడా ఒక మంచి అర్థంతో మనకి మంచి సంతోషాన్ని, సరదాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ లంచ్ కూడా అక్కడే అనమాట. అందరినీ కలిసి అలా పలకరిస్తూ లంచ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అలా కజిన్స్ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు. అంటే మార్నింగ్ ట్రైన్ వచ్చిన టైమింగ్ని బట్టి వాళ్ళు వచ్చి రెడీ అయ్యి అట్లా వీళ్ళు కూడా అనమాట 1 by 1 యాడ్ అవుతూ ఉన్నారు. ఇంకా అందరం లంచ్ చేసాము. ఇంకా పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసారు, అబ్బాయి తరపు వాళ్ళు. అసలు మేమైతే జుట్టు మొహాలతో ఉన్నాం. యాక్చువల్గా వాళ్ళు వచ్చేలోపు రెడీ అవుదాం అనుకున్నాం కానీ టైం లేదు, అక్కడే ఉండటం వల్ల ఇంకా జిడ్డు మొహాలతోనే వాళ్ళకి వెల్కమ్ చెప్పాము. అసలు ఎలా ఫీల్ అయ్యారో ఏంటో కానీ ఎంత హ్యూమిడిటీగా ఉందంటే అసలు మనకేమో ఇక్కడ అంటే మాకు హైదరాబాద్ క్లైమేట్ అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు ఒకలాంటి స్వెట్టింగ్ అనమాట. ఏమి రాయకపోయినా ముఖం నుంచి అలా కారిపోతూ ఉన్నాయి. ఇంకా అబ్బాయి వాళ్ళని అలా రిసీవ్ చేసుకున్నాము. నెక్స్ట్ పెళ్ళి ఎలా జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో. బాయ్.